సొంతూరుపై మమకారం, ఓటు వెయ్యాలనే దృఢ సంకల్పం పిల్లా చెల్లతో ఇంటిల్లి పాతి స్వస్థలాలకు ఇచ్చేశారు. త్రికరణ శుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో సహా 4 నిండి ప్రాణాలు పలుకుంది. కళ్ళు తెరిచే లోపే అగ్నికీలలకు ఆహుతైన విషాద కాదిది. గాఢ నిద్రలో ఉన్న 10ల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాల పాల్చేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మెన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై 108 పోలీసులకు సమాచారం చేరవేశారు. స్థానికులు క్షతగాత్రుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీళ్లంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారి. మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య ఈవూరు వారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంతో కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకుడు మరో 4 ఆహుతయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం వెన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108 పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరుపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరుపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చిలకలూరుపేట నుంచి అగ్నిమాపక శాఖ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండడం, తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం, టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. నా కొడుకు ఓట్లు పిలిచి నా కొడుకు అయితే ఏమైంది? నా కొడుకు తెలిసి డబ్బులు రావాలంటే అమ్మ కొత్త నిజంగా వాడు మడ్డాడే అమ్మ చెడు కొత్త నిజంగా